సార్ అన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది శేషగిరిరావు సార్ అందరినీ గురువు గారిని చూస్తుంటే. ఇవాళ మనకు సంధి ప్రకరణం, అత్సంధి ప్రకరణం ప్రారంభం చేసుకుంటాం వ్యాకరణంలో. తర్వాత రఘువంశం ద్వితీయ సర్గలో కూడా మొదలు పెడుతున్నాం. ఇది కూడా ఇవాళ ఒకటో శ్లోకం ప్రారంభం చేద్దాం. ఈ రెండింటిని ఈ గంట లోపల మనం ముగించాలి. సమయాన్ని మిగిలితే తర్వాత ఏమైనా శ్లోకాలు ఉంటే అవి చూద్దాం. ఇక్కడ దీంట్లో సంధి ప్రకరణం చెప్పుకునే ముందు కొంత మన ఉపోద్ఘాతం కూడా ఉంటుంది. ఇంత క్రితం కూడా నిన్న చెప్పాను, సంధి అనే దానికి వ్యాకరణంలో మనకు ఇంకో స్పష్టంగా పాణి చెప్పిన వ్యాకరణం ప్రకారంగా మనకు సంధి అనే దానికి సరైనటువంటిది మనకు దొరకదు. దానికి ఏమనుకున్నామంటే, నేను సంజ్ఞ ప్రకరణంలోనే ఒక సూత్రం చెప్పుకున్నాం. ఏమిటి? హలో, ఇది సంహిత అనేటువంటిది వర్ణానం అత్యంత ఏం సూత్రం అది ఉంటే కదా, ఏం సూత్రం? హలో, అంతరా సంయోగాలు పరసన్నికర్ష సంహిత. పరసన్నికర్ష సంహిత అత్యంతంగా సన్నిహితత్వం చేయడంతో సంధి వస్తుంది. సంహిత అంటే అత్యంత దగ్గర ఉండడం అనే అర్థం చెప్పుకున్నాం. తద్వారా అంటే సంధికి అదొక ముఖ్య లక్షణం మాత్రం, పేరు కాదు. అంటే అత్యంతంగా సమీపం ఉన్నప్పుడు, అంటే ఒక అక్షరాన్ని పలికి మరొక అక్షరాన్ని పలికేటప్పుడు వ్యవధానం లేకుండా ఉన్నప్పుడు మాత్రమే సంధి వస్తుంది అని. అయితే నాట్యశాస్త్రంలో ఒక కారిక ఉంది. ఏమిటి? వర్ణక్రమ సంబంధ పదైకయోగోన్య వర్ణయోగాచ్చ సంధ్యతే చ యస్మాత్ తస్మాత్ సంధి సముద్దిష్ట అన్నాడు. వర్ణ క్రమ సంబంధం, వర్ణాల క్రమంగా సంబంధం ఉండి పదైక యోగం, పదాలైనప్పటికీ కూడా, అంటే పదాలు దగ్గరగా ఉన్నప్పుడు దాంట్లో వేరే అప్పుడు ఈ వీటి ద్వారా మరొక వర్ణం వచ్చినప్పుడు అది సంధిగా చెప్పబడుతుంది అని నాట్యశాస్త్రం అనేటువంటి, మనం ఏమనుకుంటామంటే నాట్యశాస్త్రం కేవలం నాట్యాన్ని గురించే అనుకుంటాం. కానీ నాట్యశాస్త్రం, భరత మహర్షి రాసినటువంటి నాట్యశాస్త్రంలో అనేకమైన శాస్త్రాలకు ప్రసంగం కూడా వచ్చింది. అంటే వ్యాకరణాలు, కారిక ద్వారా మీకు నేర్చుకునేటువంటి సంజ్ఞ సంధి ప్రకరణాలన్నీ కూడా కారిక ద్వారా దాంట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ పాణి మహర్షి సూత్రాలు చెప్పుకుంటే ఆయన దాంట్లో కారికల్లోనే లక్షణాలు చెప్పడం, ఉదాహరణ చెప్పడం కూడా ఉన్నాయి. అట్లా వ్యాకరణ సంధు సంజ్ఞలు అన్నీ కూడా, వ్యాకరణం కూడా ఉంది, ఛందస్సు ఉంది, అట్లానే సాహిత్యం విషయాలు ఉన్నాయి. ఎస్థెటిక్స్ మొట్టమొదటి చెప్పినటువంటి భరత మహర్షి నాట్యశాస్త్రం చెప్పాడు. చాలా చాలా బ్రహ్మాండమైన గ్రంథం నాట్యశాస్త్రం. ఇంకా నాట్యశాస్త్రం ఇంకా ఏముందంటే, నాట్యం యొక్క భంగిమలో వాటితో పాటు అసలు హాల్ కూడా ఎట్లా ఉండాలి కూడా ఉంది. నాట్యశాల ఎట్లా ఉండాలి, స్టేజ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో అంశంలో ప్రధానంగా మనకు అవసరం వ్యాకరణ అంశం చెప్పినప్పుడు, వ్యాకరణ గురించి చెప్పినప్పుడు ఈ కారిక చెప్పబడ్డది. దీంట్లో మనకు సంధి చెప్పేటప్పుడు సంధుల్లో కొన్ని పదాలు వస్తాయి. ఏమిటది అంటే సాంకేతికమైనటువంటి పదాలు. అండ్ ముఖ్యంగా ఆదేశము, ఆగమము, ఆదేశము, అట్లానే వైకల్పికము, వికల్పము, ఇవన్నీ కూడా నిత్యము, బహుళం వస్తుంది. ప్రస్తుతం మనకు అవన్నీ కూడా ఆదేశం, ఆగమం అంటే మాత్రం ఇక్కడ ఆదేశం అంటే ఏమిటి అంటే ఆజ్ఞ అనే అర్థం వాడుతుంటాము. వేరే వర్ణం రావడం, దిశధాతునకు ఆదేశం అనేటువంటిది. అయితే దాని ఆదేశం శత్రువతని వ్యాకరణంలో చెప్తుంటారు. అంటే ఒక వర్ణము
మరొక వర్ణాన్ని తొలగించి చదరంగంలో ఎటైనా పావు తీసేసి మరొక పావు ఆ గడ్డలకు వచ్చినట్టుగా ఒక వర్ణం పోయి ఆ వర్ణ స్థానం మరొకటి రావడం ఆదేశం. వర్ణం రావడం శత్రులాగా తీసేస్తుంది. ఆగమం అంటే ఏమిటి? ఆదేశం మిత్రవత, వర్ణాధిక్యం అంటారు. ఆగమ మిత్రవత్ అండి. ఆగమం ఆగమం మిత్రవత్. ఆ? ఆగమం ఆదేశం శత్రువత్ ఆగమం ఆదేశం శత్రువత్ ఆగమం మిత్రవత్. అదే ఆగమం మిత్రవత్, ఆదేశం శత్రువత్, అది చెప్తుంది కదా. ఆదేశం శత్రువత్, ఆగమం మిత్రవత్. ఆగమం అంటే మిత్రుల్లాగా ఒక వర్ణం రావడం. వర్ణాధిక్యం, మరొక వర్ణం వస్తుంది కానీ ఏ వర్ణం తొలగించదు. అంటే మనం ఒక చోట కూర్చున్నప్పుడు ఎవరైనా ఇంకొక మిత్రుడు వచ్చాడంటే ఏం చేస్తాం? మనం పక్కకు జరిగి వాళ్ళకు అంటే మనం వాళ్ళకు స్థానాన్ని ఏర్పాటు చేస్తాం మిత్రునికి. ఆదేశం అంటే ఏమిటి? అక్కడ ఉన్నాడు వెళ్ళిపోవాలి, వాళ్ళు వేస్తే వాడు వస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడు వస్తుంటారు. చదరంగంలో ఉన్నట్టు దానిలాగానే అనుకుంటాం. ఆగం అంటే మాత్రం అక్కడ 4-5 కూర్చున్నప్పుడు ఒక 5 సీట్లే ఉన్నాము, 5 కూర్చున్నాం, ఇంకో వచ్చాడు, ఏం చేయాలి? మేడం ఇంకొక సీట్ తెప్పించుకున్నా సరే వాళ్ళని కూర్చోబెడతాం. అంటే మనం ఇక్కడ నుంచి ఉన్నాళ్ళు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు రావడం ఎక్కువ అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ఆదేశాలు ఆగమాలు అన్నప్పుడు సూత్రంలో ఇవి కనబడవు. సూత్రం యొక్క భాష ముందు అర్థం చేసుకోవాలి. సూత్రాలలో 4 విభక్తులు వస్తాయి. ఒకటి ప్రథమ విభక్తి, 2 తృతీయ విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి కూడా వస్తాయి. 5 వస్తాయి. దీంట్లో ప్రథమా విభక్తి అంటే ఏమిటి? వచ్చే ఆదేశం ప్రథమా విభక్తిలో ఉంటుంది. అంటే ఆ సూత్రం మనం వెతికితే దాంట్లో ఏదైతే ప్రథమా విభక్తిగా కనబడుతుందో ముందు సూత్రాన్ని విభక్తులు చూసుకోవాలి బాగా. ప్రతి సూత్రానికి అంటే ఈ వ్యాకరణం చదివేటప్పుడు శబ్ద పరిజ్ఞానం ఉండాలి, విభక్తి జ్ఞానం ఉండాలి. విభక్తి జ్ఞానం లేకపోతే సూత్రం అర్థం కాదు. సూత్రమే సూత్రం అంటే సంక్షిప్తీకరణంగా ఉంటుంది, మొత్తం వివరణగా ఉండదు. అంటే ఈ దానికి ఈ విధంగా ఆదేశం వస్తే ఏ విధంగా అవుతుంది అనేలాగా మొత్తం వాక్యంలాగా ఉండదు, చాలా షార్ట్ కట్లో ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దాంట్లోంచి మనం అర్థం గుంజుకోవాలి. ఎట్లా గుంజుకోవాలి అంటే దాన్ని విభక్తుల ముందు అర్థం చేసుకోవాలి. విభక్తులు అర్థం చేసుకోవాలంటే ఏమిటి? ప్రథమా విభక్తి అంటే ఏమిటి? ఆదేశం వచ్చేది ప్రథమా విభక్తిలో వస్తుంది, ఆగమం కూడా ప్రథమా విభక్తిలో వస్తుంది. అంటే అక్కడ ఆదేశం ఆగమని అర్థం చేసుకోవాలి. అయితే అది వచ్చేటప్పుడు ఇంకోటి ఏమనుకుందాం, షష్ఠీ భక్తి ఒకవేళ ఉంటే ఈ స్థానే యోగా అని ఉన్నది. అక్కడ సూత్రంలో షష్ఠీ భక్తి ఉంది అంటే దానికి స్థానే అని మనం కలుపుకోవాలి. అచహ అని షష్ఠీ భక్తి ఉంది అనుకోండి, అచహ షష్ఠీ భక్తి అంటే ఏమిటి? అచ్చు యొక్క అంటే స్థానే కలుపుకోవాలి. అచస్థానే, అచ్చు యొక్క స్థానం నందు ప్రధాన వ్యక్తి వస్తుంది, అంటే ఆదేశంగా వస్తుంది. ఏదో ప్రధాన వ్యక్తి ఆదేశంగా వస్తుంది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటి? సప్తమి భక్తి ఉన్నది. సప్తమి భక్తి ఇంకో అర్థం చేసుకోవాలి, పరే అని అర్థం చేసుకోవాలి. దాని పక్కకు సప్తమి అంటే పరే, పరే అంటే పరముగా నుండగా. అచి అని పెట్టామనుకోండి, అచ్ శబ్దం తీసుకుంటే అచౌ అచహ అట్లా అచి అచౌహ అచ్చు సప్తమి భక్తి. అచి అంటే అచ్చు ఎందు అని కాకుండా అచ్చు పరే, అచి పరే అంటే అచ్చు పరంగా ఉండగా అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ భక్తుని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మహాభక్తి ఆదేశం, షష్ఠీ భక్తి స్థానం, స్థానే స్థానమునందు, సప్తమి వ్యక్తికి పరే అంటే అర్థం ఏంటి? మనకు ఆదేశంలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే ఆదేశం వచ్చి ఆదేశం ప్రథమంగా ఉంటూ అది ఏ స్థానంలో ఆ స్థానం వస్తే అర్థం ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాక ఆదేశం అంటే అది ఆ వర్ణం ఎగిరిపోతుంది, ఎగిరిపోయి ఆ ప్రదేశంలో ఈ వర్ణం వస్తుంది. అయితే ఏ స్థానమందు అంటే షష్ఠీ భక్తి ఏదైతే చెప్తుందో ఆ స్థానం అందు అర్థం. అక్కడ ఉన్న షష్ఠీ భక్తి పదం ఏదైతే ఉందో, షష్ఠీ భక్తి దేనైతే నిర్దేశిస్తున్నదో దాని స్థానమందు అని అర్థం. ఎప్పుడు దానికి నియమం ఉంటుంది, ప్రతి చోట ఆ వర్ణానికి రాదు. అక్కడ పూర్వాపరాధ సంబంధం ఉంటుంది. యుద్ధం ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదో పక్కకు ఉన్నటువంటి దాంతో ఉంది, ఊరికే కనబడగానే కొట్లాట జరగవు.
పరంగా అనేటువంటి దానికి అర్థం ఏంటి? అక్కడ ఇంకొక వర్ణ ఉంటే అప్పుడు దానికి దీనికి వడక సంధి ఇది ఎగిరిపోయి ఇంకో సంధి ఇంకో వచ్చేస్తుంది. అంటే పక్కకు ఇప్పుడు ఈ కోణించులో మన యణాదేశంలో ఇకారం ఉన్నకు అచ్చు పరంగా ఉంటే అచ్చు పరంగా ఉన్నప్పుడే హల్లు పరంగా ఉంటే రాదు. ఇక్కునకుండా ఈ ఊరులకు అచ్చు పరంగా ఉంటే ఏమవుతుంది? ఎండ అనేది వస్తుంది. ఎండు ప్రధాన వ్యక్తిలో ఉంటుంది, ఇక్కులు షష్ఠీ వ్యక్తి ఉంటుంది, అచ్చు సప్తమి వ్యక్తి ఉంటుంది. ఇకో ఎణచి సూత్రం ఇకహ అని మాత్రమే చెప్పుకున్నాడు అక్కడ. అంటే పాణిని మహర్షి యొక్క విధానం ఎట్లా ఉంటే చాలా అత్యంత సంక్షిప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే చెప్తుంటారు కదా, ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టు చీరగా పట్టుబడి చేసేంత చిన్న చేశారు అంటే వాళ్ళ యొక్క కళా నైపుణ్యం. చిన్న అగ్గిపెట్టెలో అగ్గిపెట్టెలో మొత్తం చీరని తయారు చేసి పెట్టగలిగేటువంటి చీరని అల్లారు. అట్లానే పాణిని మహర్షి కూడా చిన్న అత్యంత అల్పాక్షరం అసందిగ్ధం, సందేహం లేకుండా ఉండాలి, అల్పాక్షరంతో ఉండాలి. ఈ కోయాణాచి ఇప్పుడు మనం చెప్పుకునే సూత్రం 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలు ఎంత అర్థం ఉన్నది అంటే ఇది చదివితే అర్థం కాదు మనకు. దాన్ని మనం విడదీసుకోవాలి. ఇకహ ఒకటి, యణ్ ఒకటి, అచి ఒకటి. ఇకహ ఏ భక్తి? ఇక్కు శబ్దం మనకు రావాలి. దాదాపు హలంత శబ్దాలు మనకు గుర్తులో ఉంటే వస్తుంది. ఇక ఉకహ, ఇకం ఇక ఉకహ, ఇక ఇగ్భ్యాం ఇగ్భి, ఇకే ఇగ్భ్యాం ఇగ్భ్య, ఇకహ ఇగ్భ్యాం ఇగ్భ్య, ఇకహ ఇకోహ ఇకాం, ఇకి ఇకోహ ఇక్సు, ఇకహ ఇకోహ ఇకాం షష్ఠీ భక్తి. ఇకహ అంటే ఇక్కు యొక్క స్థానమునందు. అప్పుడు ఇక్కంటే ఏమిటి? మళ్ళీ మనం శివసూత్రాలకు వెళ్ళాలి. సంధి మొత్తం అంతా కూడా మనకు ఈ మనకు వ్యాకరణం చదవాలంటే కంపల్సరీగా శివసూత్రాలు బ్రహ్మాండంగా నోటిగా ఉండాలి. అక్షరాలు మనకు ఇది ఎంత నోటిగా ఉన్నాయో ఇవి అంత నోటిగా ఉండాలి. ఇక్కనగానే ఈ ఊరులు రావాలి వెంబడే. ఈ ఊరులు అనే 4 వర్ణాలకు అని ఇకహాని యొక్క అర్థం. దానికి స్థానే చెప్పాం. అంటే ఈ ఊరులు యొక్క స్థానమునందు అని ఇంత అర్థం. ఇకహాని ఒక్క పదానికి ఒక 2 అక్షరాలకు. ఒక 2 అక్షరాలకు ఏమొచ్చింది? ఈ ఊరులు అనే స్థానమునందు అని ఇంత అర్థం వచ్చింది. ఎండ్ ప్రధాన వ్యక్తి. ప్రధాన వ్యక్తికి అర్థం ఏమిటి? ఎండ్ అనేది ఆదేశంగా వస్తున్నది అని వచ్చేసి పదం. అంటే ఎణహ ఆదేశ. ఎండ్ అంటే ఏమిటి? మళ్ళీ యారాలావ, ఎవరట్ లన్, ఎవరల. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం? ఇకో ఎణ అనే దానికి ఏమర్థం వచ్చింది? ఇక్కు యొక్క స్థానం నందు ఎవరలు ఆదేశంగా వస్తాయి అని అర్థం. ఇకో ఎణ్ అనే దానిలో వచ్చేసింది. ఎప్పుడు అచ్చి అని ఉంది ఇంకోటి. అచ్చి అంటే ఏమిటి? అచ్. అచ్ అంటే ఏమిటి? మళ్ళా ఆ ఈ ఊరులు ఏవో అయ్యో ఊరులు ఏవో ఊరు ఏవో అయ్యో వరకు. ఇవి ఏం వ్యక్తి చెప్పబడ్డది? అచి, అచి, అచోహో, అత్సు సప్తమి వ్యక్తి. అచ్చు సప్తమి వ్యక్తి కనుక ఏం చెప్పాలి? పరే చెప్పుకోవాలి. అంటే అచ్చు పరముగా ఉండగా అని అర్థం. ఇప్పుడు ఈ కోయండిచిన సూత్రంకి ఏమర్థం వచ్చింది? ఈ ఊరులు యొక్క స్థానమునందు యావారాల అనేవి ఆదేశంగా వస్తాయి. ఎప్పుడు? అచి అచ్చు పరముగా ఉండగా అని అర్థం. ఎంత పెద్ద అర్థం వచ్చింది. 2 లైన్ల అర్థం ఒక్క 5 అక్షరార్థం వచ్చేసి. పోనీ అక్కడికి కూడా 5 కాకపోతే 6 అనుకుందాం. 6 కాదు 7 ఈక్కు ఎండ్ అచి 6 అక్షరాలు అనుకుందాం. ఇకనే ఒకటి అంతే వస్తుంది. కో ఎండ్ ఇకహ ఎండ్ అచి అని 6 వర్ణాలు అనుకుందాం. 5 కానీ కలిపి సంధి కలిపితే 6 విడిస్తే 6. ఈ 6 అక్షరాల్లోనే ఇంత అర్థం దాంతో సంక్షిప్తం చేసి పెట్టాడు, నిపుణీకృతం చేసి పెట్టాడు. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రధాన వ్యక్తి అర్థం కావాలి, షష్ఠీ వ్యక్తి అర్థం కావాలి, సప్తమి వ్యక్తి కూడా. ఇందులో ఇంకొకటి ఉంది, అది పంచమి భక్తి ఒకటి ఉంది. మళ్ళీ కొన్ని చోట్ల వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కొన్ని మడి సూత్రాలు రాకపోయినా తర్వాత సూత్రాలు ఎక్కడైనా వస్తాయి. అంటే పంచమి భక్తికి అర్థం ఏమిటి? సప్తమి భక్తికి అర్థమేమో తర్వాత అని అర్థం. తర్వాత పరంగా అంటే అర్థం ఏంటి? మళ్ళా గుర్తుపెట్టుకోవాలి. పరం అంటే ఏమిటి? అంటే ఇక స్థానే ఎన్ని శాతం అచి పరే అన్నాం. పరం అంటే ఏమిటి? దీని తర్వాత ఏదైతే వర్ణ అని చెప్తున్నామో ఆ వర్ణం తర్వాత అని అర్థం. ఏ ఉపాసలో సుధీలో ఈకారానికి ఉపాస ఉకారము అంటే ఈకారం తర్వాత ఉకారం ఉంది, అది పరంగా ఉంది అని అర్థం. ఈ పదం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పరం అంటే ఇది అని. మీ అందరికి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి
తెలిసేంత వరకు ఒకసారి మీద గుర్తు చేస్తుంది. పరం అంటే తర్వాత వర్ణం. అయితే సప్తమి విభక్తి పరం అని అర్థమైనప్పుడు వెనక వర్ణానికి ఏం పేరు? కొన్ని చోట్ల వెనక వర్ణం ఒక సంధి నియమాలు కూడా ఉంటాయి. పంచమి విభక్తి పదం పరస్య ఆ, పరస్య పరస్య అంటే అచ్చు కంటే పరంగా ఉన్నది అర్థం. వెనకకు వెనుక అంటే వెనుక ఒక చోట్ల సంధిలో వెనుక వర్ణం యొక్క నియమాలు ఉంటాయి. పరవర్ణ నియమం అక్కర్లేదు, పూర్వవర్ణం. వెనుక వర్ణ నియమం అంటే కూడా మొదటి వర్ణానికి తర్వాత వర్ణానికి వస్తుంది కనుక దానికి పంచమి విభక్తి అర్థం. ఇప్పుడు మనకు స్థానం మధ్యలో ప్రధాన భక్తి షష్ఠీ భక్తి, దాని తర్వాత ఉన్నది సప్తమి భక్తి, దాని వెనుకకు ఉన్నది పంచమి భక్తి. 4 అయిపోయిన తర్వాత 3 అయిపోయిన తర్వాత దీన్ని ఈ వచ్చే ఆదేశం ప్రధాన భక్తి. ఇవి 4 విభక్తులతో పాటు ఇంకొక ప్రత్యేకం చాలా రేరుగా వచ్చేటువంటిది తృతీయ విభక్తి ఉన్నది. స్తోశ్చునాశ్చుహు అని సూత్రం ఉన్నది. చునా 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 అంటే చు అనే శబ్దాన్ని తీసుకుంటే చు ఉకారం, చు అనే ఉదిత్తు చివరిగా, దాన్ని శబ్దంగా తీసుకుంటే చునా శుభ్యాం శుభి, శంభునా శంభుభ్యాం శంభుభి దాగా. తృతీయ భక్తికి అర్థం ఏమిటి? దానికి ఎటైనా అని అర్థం. అంటే పూర్వం ఉండొచ్చు, పరం ఉండొచ్చు, ఎక్కడ ఉందా అని దెబ్బ కొట్టేది ఆ సూత్రం. యోగే అని అర్థం, యోగం. ఇది చాలా తక్కువ వస్తుంది, దాదాపుగా స్తుత్వసంధిలో వస్తున్నది. ఇంకెక్కడైనా రావచ్చు, ఇది నాకు కొంత గుర్తులేదు, వస్తే రావచ్చు, కొన్ని చోట్ల ఎక్కడైనా రావచ్చు. అంటే అప్పుడు రెండిటి యొక్క నియమాలు ముందు ఉన్నా వెనుక, అంటే రెండు కాదు, ఈ వర్ణ ఇటు ఉందా అటు ఉందా అని అర్థం. ఒకవేళ పూర్వంగా ఉన్నా, వెనుకకున్నా, లేదా పరంగా ఉన్నా నిర్దేశించమైనటువంటి ఒక వర్ణము అది వెనుకకున్నా దీనికి దెబ్బ వస్తుంది, లేదా ముందున్నా దెబ్బ వస్తుంది, ఇటు ఉన్నా వచ్చేస్తుంది అర్థం. రెండు చోట్ల కాదు, ఇటు ఉన్నా. స్తోస్తం ఏం చెప్తున్నాను? సకార తవర్గలకు షకార చవర్గలతో యోగం ఏర్పడడం. అక్కడ పూర్వపరాలు చెప్పడం. యోగం ఏర్పడడం ఏమిటి? సకారత వర్గలకు షకారత వర్గం ముందు ఉన్నా సకారత వర్గలకు ఆదేశం వస్తుంది, వెనుక ఉన్నా సకారత వర్గలకి ఆదేశం. స్థానం ఇది అని నిర్దేశం లేదు. అట్లా తృతీయ విభక్తి యొక్క అర్థం. ఇది దాదాపుగా మనకు హల్సంధిలో వస్తుంది. ఇక్కడ ఏం కాదు, కానీ విభక్తులు ఎట్లా చెప్పుకుంటున్నాం కనుక విషయం చెప్పుకుంటాం. ఈ ప్రకారంగా మనకు పూర్వము పరము అనే విషయాలు, తరువాత ప్రధాన భక్తి, షష్ఠీ భక్తి, తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, 4 విభక్తులు: ప్రధాన భక్తి, తృతీయ భక్తి, పంచమి షష్ఠీ విభక్తి, పంచమి, సప్తమి అనేటువంటివి మనం అవి తెలుసుకోవాల్సినవి. ఇవన్నీ కూడా మనకు అయ్యా ఇది ఒక్కసారి చెప్పండి. సకార తవర్గలకు చకార అదొక్కసారి రిపీట్ చేయండి. అది అంటే ఇప్పుడు మనకు ఊరికే మీకు చెప్పాను, అని నిజానికి ఇప్పుడు దాని గురించి అవసరం లేకపోయినా సందర్భం కనుక వచ్చింది కనుక చెప్పాను. సకారత వర్గలు ఇప్పుడు రామస్ చినోతి, రామస్ అనే సకారానికి చినోతి చకారం ఉంది, లేదా రామహ చ అని చెప్పుకుంటాం కదా. రామహ చ, రామశ్చ అంటే విసర్గలు సకారంగా మారుతుంది, రామస్గా ఉంటుంది. అప్పుడు సకారం చకారం పరంగా ఉంది కనుక పరంగా ఉన్నా, లేదా పూర్వంలో ఉన్నా. ఈ స్తుత్వం కూడా అదే కదా సార్? స్తుత్వ సంధి. స్తుత్వము తర్వాత ఈ రెండు సందులు ఉన్నాయి. నియమాలు ఒకేలాగా ఉంటాయి, వర్ణాలు వేరే ఉన్నా. పూర్వరూప సంధి అంటే? పూర్వరూప సంధి అంటే పూర్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండడం. పూర్వవర్ణమే రెండింటి స్థానాలు వస్తుంది. అది దాదాపు అనుకోండి. ఓహంలో సో ఓకారం ఉంది, అకారం ఉంది. ఈ రెండింటి స్థానంలో ఓ ప్లస్ ఆ ఈజ్ఈక్వల్ ఏమో కావాలి? రెండింటి స్థానంలో పూర్వం ఏ వర్ణం ఉందో అదే వర్ణం రెండు స్థానాలు వస్తుంది. అంటే అర్థం ఏంటి? పరవర్ణం లోపిస్తుందని అర్థం. లోపించింది అని చెప్పకుండా రెండింటి స్థానంలో ఓ ప్లస్ ఐ ఈజ్ఈక్వల్ టు ఓనే, ఏ ప్లస్ ఐ ఈజ్ఈక్వల్ టు ఏనే. దాసోహం లాగా
దాసోహం దాసోహం శివోహం శివోహం ఇవన్నీ కాదు. మన్యేహం ఏ ఓలకు దాదాపు ఏ ఓలకు వచ్చేది పూర్వరూపం. ఇంకా వేరే కూడా రకరకాల ఉండవచ్చు. ఇప్పుడు ఇది ఉదాహరణ అది మాత్రం చెప్పు. ఈ విధంగా ఆ, ఇవి ఇవి నియమాలు. అంటే వీళ్ళు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే మనం మధ్య మధ్యలో స్ఫురణ చేసుకుంటాం, మధ్యలో వస్తుంటుంది. ఇవాళ మొదటి సూత్రం మనం ఇంతమంది చెప్పుకున్నాం. మనం చెప్పేటప్పుడు ఇంకొకటి కూడా చెప్తుంటాం. అంటే భాష ఎట్లా ఉండాలి. ఉత్తరవర్తి అంటారు. ఒక పదం ఉంది ఉత్తరవర్తి అని. అంటే సుధీలో ఈకారం ఎక్కడ ఉంది నిర్దేశించడానికి సుధీలో ఈకారము ధకారోత్తరవర్తి ఈకారం అని చెప్తుంటారు. అంటే ధకారానికి ఉంది అని అర్థం. ధకారంలో ధకారానికి ఆనుకొని తర్వాత ఉన్నది తర్వాత ఉత్తరవర్తి. ఉత్తరవర్తి ఇవన్నీ మీకు బహుశా అర్థం కాకపోతే అడగండి, అంతకంటే విడిచిపెట్టండి. మళ్ళీ మనం ముందు మనం చెప్పుకుంటాం. అంటే ఇవాడు చెప్పి అయిపోయింది కదా అని కాదు, మళ్ళీ కాకపోతే మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే బాగా అర్థం కాదు, కన్ఫ్యూజ్ కాక విడిచిపెట్టండి. అర్థమవుతారు ప్రయత్నం చేయండి. అంటే ముందుగా చెప్తున్నారు రూప అనే పదం ఉంది. రూపం అంటే ఇక్కడ సూత్రంలో ఇకో ఎనచేని సూత్రం ఉంది. ఇక్కునకు అని మాత్రమే చెప్పింది. అయితే సుధీలో ఎక్కడ ఉంది అంటే ఈకార రూప ఇక్కు. అది ఈకారంలో ఉంది ఇక్కు. సుధీలో దకారోత్తరవర్తి ఈకార రూప ఇక్కునకు అని మనం అంటే మీరు రాయాల్సి ఉంటుంది. ఏది రూపాన్ని తయారు చేసుకోవాలి. రూపాన్ని మనం చెప్పిన తర్వాత ఏ సూత్రం ప్రకారం ఎట్లా రాస్తాం అనేటువంటి ఒక రూప నిష్పత్తిని మనం సంధి యొక్క నిష్పత్తిని మనం రాసుకుంటాం. ఏ సూత్రం ద్వారా ఏం చెప్పబడి ఆ సూత్రం ఏం చెప్పింది, ఇక్కడ ఏ విధంగా మన ఉదాహరణలో ఎట్లా ఉంది. సూత్రంలో ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే రెండో ఆదేశంగా వస్తుంది. ఇక్కడ ఏంటి మరి మన ఉదాహరణ ఎట్లా సుధీ ఉపాస్యలో ఎక్కడ ఉంది మరి ఇక్కెక్కడ ఉంది, అచ్చు ఎక్కడ ఉంది అంటే సుధీలో ధకారోత్తరవర్తి ఈకార రూప ఇక్. ఇది ఎక్కువ అని మనం నిర్దేశం చూపిస్తాం అనమాట. ఇది ఇక్. ఏది సుధీలో ఈకారం అనేటువంటి ఇక్. రూప అంటే అనేటువంటి అది ఎక్కడ ఉంది ఉత్తరం. దేనికి ధకారం. ధకారం తర్వాత ఎందుకంటే దాంట్లో చాలా ఉన్నాయి. మరి ఇక్కులు చాలా ఉన్నాయి. ఎక్కడ ఇక్కు నాకు మనం చెప్పేది అనేది కూడా మనం చూసుకోవాలి. ఈకారూప ఇక్కు నాకు ఉపాస్యలు ఉకారూప అచ్చుపరంగా ఉకార రూప అచ్చుపరంగా ఉంది. మా సూత్రం అంతా చెప్పుకున్నాం. ఇవాడు సూత్రం ఏందో అది చెప్పుకున్నాం. ఏమిటి ఇకో అనే సూత్రం అని చెప్పుకుంటున్నాం. ఇకో అనే సూత్రం ఏమిటి ఇక్ అనేది ఇక్ పదవిభక్తం ముందు ఫస్ట్ పదవిభక్తం ఏమిటి ఇకహ ఎండ్ అచి పదవిభాగం. దాంట్లో ఏమే విభక్తి ఉన్నాయి ఇకహ షష్ఠీ విభక్తి, ఎండ్ ప్రధాన విభక్తి, అచి సప్తమి విభక్తి. ఓకే, ఇది మనం చెప్పుకుందాం. ఏమిటి ఇకపరస్య ఇకస్థానే ఎన్ స్యాద్ అచిపరే అని సంహితాయాం విషయ అని ఈ సూత్రం చెప్తుంటాం. అంటే ఈ మొత్తం సంహితాయాం విషయ అనేది సంధి ప్రకరణం అంతా అన్నమాట. మొట్టమొదటి సూత్రం కనుక మనం ఇక్కడ చెప్పుకుందాం. సంహిత అంటే చెప్పుకుందాం పరసన్నికర్ష సంహిత ఉన్నప్పుడే సంధి, సంహిత లేకుండా సంధి లేదు. ఇది మొత్తం లేదు. ఇక్కడ ఇంకొక విషయం వస్తుంది. ఏమిటంటే ఇకో ఎణిచి అన్నప్పుడు సుధీ అన్నప్పుడు సకారోత్తర ఉకారం ఇక్కు, దకారోత ఈకారం ఇక్కు, పాసలు ఉకారం ఇక్కు, పకారోత ఆకారం. అయితే దీంట్లో మరి అన్నిటికీ వస్తాయా? ఇక్కు నాకు సుధీలో సుకారానికి ధీ దకారోత్తర ఈకారం అచ్చుపరంగా ఉంది కదా. పరంగా అంటే పరమే కదా, తర్వాత ఉంది కదా, దకారం తర్వాత ఈకారం ఉంది కదా, మరి సంధి రావచ్చు కదా అని అంటే వరం అనే దానికి అర్థం ఏంటంటే వరణానికి మధ్యలో మరొకటి ఉండకూడదు. ఏదైతే నిర్దేశించామో ఇక్కునకు అచ్చునకు మధ్యలో మరొక వర్ణ ఉండకూడదు. నేను కూడా పెట్టుకోవాలి. తానే అంతర్ధమ సూత్రం అని చెప్పుకుంటాం. తానే అంటే అంతర్ధమం, వేరే మధ్యలో అవ్యవధానం వ్యవధానం ఉండకూడదు, మరొక వర్ణ ఉండకూడదు. ఇది సంధి యొక్క నియమం. ఎక్కడ ఉన్న దానికి ఎక్కడ చెప్తుంటారు కదా, అది
దుకాణంలో ఉన్నటువంటి బెల్లానికి దేవునికి నైవేద్యం పెట్టినట్టుగా కాకుండా, ఏదంటే ఎక్కడ ఉండి దేవుడు అక్కడే ఉన్నాడు కదా అని గుళ్ళో దేవునికి నైవేద్యం పెట్టు, గుళ్ళో దుకాణంలో ఉన్నటువంటి బెల్లానికి అట్లా కాకుండా, అంటే అర్థం ఏంటి, పరం అంటే వెంబడే అక్కడ పక్కకే ఉండాలి పరం అంటే. అంతేగాని దాని తర్వాత ఉన్నటువంటి ఇంకొక వర్ణం తర్వాత ఉన్న దానికి పరం అని కాదు అని అర్థం అనేది ఒక నియమం పెట్టుకోవాలి. అట్లా కనుక శుద్ధిలో సకారోత్తరతో ఉకారూప ఎక్కున్నప్పటికీ, శుద్ధిలో ధకారోత ఈకారూప అచ్చు ఉన్నప్పటికీ కూడా మధ్యలో ధకారం అనేటువంటి వ్యవధానం ఉంది కనుక ఇక్కడ సంధి చెల్లదు, ఇది రావడానికి వెళ్ళలేదు. అంటే మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు, వర్ణానం అంతర వ్యవధానం ఉండకూడదు అనేటువంటిది నియమం. ఇది అంటే సంధిలో ఉన్నటువంటి నియమాల యొక్క విధానంగా చెప్పుకుంటూ మనం శుద్ధి ఉపాస్య అనే చోట ఒక ఉదాహరణ. ఇంకెప్పుడు ఈ శుద్ధి ఉపాస్య అనేది వెంబడే మనకు పరిపూర్ణ రూపం రాదు. ఒక 5-6 రోజులు అయితే కానీ మనం పూర్తిగా చేర్చుకుంటాం, కొంచెం కొంచెమే చెప్పుకుంటున్నాం. అంటే ఇది నిజంగా ఒక పెద్ద, స్పష్టంగా చెప్పాలంటే ఒక పెద్ద, మన సంజ్ఞా ప్రకరణలో ఒక పెద్ద ఉదాహరణ మొట్టమొదటి దాంట్లోనే ఉంది. చిన్న చిన్న సంధులు కాకుండా ఈ పెద్ద సంధి కింద ఒక యణాదేశంతో పాటు దీంట్లో అన్ని ఇంకా వేరే కూడా వస్తుంటాయి. దీంట్లో ఈ శుధిలో ఏమేమి ఉన్నాయి అంటే, శుధిలు దకారోత్తరవర్తి ఈకారు ఎక్కునకు ఉపాసలు ఉకారు అచ్చుపరంగా ఉన్నక ఎండ్ అనేది వస్తుంది అని మాత్రమే మనం చెప్పుకుందాం ఈ సూత్రంలో. ఇవాటికి ఇది ఆపేదా అంతే. ఎండ్ అంటే ఏమిటి అనేది మళ్ళా తీసుకున్నప్పుడు ఎవరాలు ఉన్నాయి కదా, మరి దీంట్లో ఏది రావాలి? 4 వచ్చి కూర్చున్నాయి క్రమం. కనుక దీంట్లో ఏది రావాలి అంటే మనకు తర్వాత సూత్రం చెప్తుంది. ఆ సూత్రం ఇవాడు దాంట్లో ఉందా లేదు, మనం కేవలం ఎండ్ వరకే మాత్రమే తీసుకుందాం. దాని అదేమిటో రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఎక్కువ చెప్పితే కూడా ఇప్పటికే కొంచెం బుర్ర బాగా దొల్చాను నేను మీకు. పురాణను పూర్వం అనుసరణ కనుక ఇవన్నీ మీరు ఒక్కసారి మననం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకుంటే సరే నేను చెప్పిన పాఠం కూడా మరి మళ్ళీ మళ్ళీ చదవండి. అర్థం కాకపోతే రేపు అడగండి. ఎందుకంటే దీన్ని కొంచెం కొంచెమే తీసుకోవాలి. అదేదో మనం రోగికి గ్లూకోజ్ పెడుతుంటే ఎట్లా బాగుంది కదా విపరీతంగా పెడితే కూడా డేంజరే. అది కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్లూయిడ్స్, స్లోగానే పెట్టాలి. అట్టుగా స్లోగానే మనకు ఎక్కించుకోవాలి మైండ్లోకి. వీటిని చాలా ఎక్కువ ఉన్నాయి అది. కనుక వాటిని ఎందుకొరకే వ్యాకరణం, అందుకొరకే రఘువంశం పెట్టుకుందాం. వ్యాకరణం మొత్తం గడిసేపు చెప్పలేము. సరే, దీంట్లో ఇవాడికి మీకు ఇంకేమైనా అనుమానం అంటే చెప్పండి. ఇవాడు చెప్పిన పాఠంలోని మీకు ఎవరైనా అనుమానం ఉంటే చెప్పండి. నా ఏమైనా అనుమానాలు? చంద్రశేఖర్ గారు మీరు చేసుకోగలుగుతున్నారా? గురుగారు ఇప్పుడు ఈ స్థానాలు షష్ఠీ విభక్తి ఒకటి, ప్రథమా విభక్తి, సప్తమి విభక్తి అని రకరకాల పదాలకి, అంటే ఈ సూత్రంలో ఉన్న పదాలకి వేరు వేరు విభక్తులు అర్థాలు వస్తాయి ఇక్కడ మనకి. ఒకదానికి షష్ఠి, ఒకదానికి ప్రథమా విభక్తి లాగా. అంటే ఇవి తెలుసుకోవాలంటే సూత్రం అర్థమైతే కానీ మనం తెలుసుకోలేం కదా అవి. ఎందుకంటే ఇవి ఈ పదాలు అచ్చి అని అనుకోండి, అచ్చి అనేది సప్తమి అనేది ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ? అదే శబ్ద జ్ఞానం, విభక్తి జ్ఞానం ఉండాలని చెప్పి కదా. అచ్చ అనే శబ్దం తీసుకుంటే శబ్దం అర్థం చేసుకోవాలి వెంబడే. అంటే మీకు వృత్తిలో దొరుకుతుంది అంతా కూడా, దొరుకుతున్నా కానీ సాధారణంగా ఈ శబ్దాలు వ్యవహారికంగా ఉండవు కదా. ఇవి అచ్చ అనే శబ్దము ప్రత్యేకంగా కేవలం వ్యాకరణానికి సంబంధించి మాత్రమే. ఈ అచ్చ అనే పదం కేవలం వ్యాకరణానికి సంబంధించింది, అది మామూలుగా వ్యవహారికంలో ఉండేది కాదు. కాబట్టి ఆ పదాలు మనకు దొరుకుతాయి. అచ్చ శబ్దాన్ని తీసుకున్నారు అంటే వీటిని శబ్దాలుగా మార్చుకున్నాము. ఈ ప్రత్యాహారాలన్నీ శబ్దాలుగా తీసుకొని వాటి విభక్తులు ఏర్పరిచి ఆ విభక్తులుగా మార్చుకొని మనం వాటిని చూసుకోవాలి. ఇక్ అనేది ఒక ప్రత్యాహారం, ఇక్కే ప్రధాన వ్యక్తిగా తీసుకుంటే ఇప్పుడు ఇక్కే ఉంటుంది. అట్లా దాన్ని ఇక ఇక ఉకహ, ఇకం ఇక ఉకహ, ఇక ఇగ్భ్యాం ఇగ్భి, దాదాపుగా మీకు హలంత శబ్దాలు, ఏది మరుత్ మరతో మరదహ లాగా శబ్దాలు వచ్చి వాటిని కొంచెం బాగా వాటిని దృష్టి పెడితే ఇవన్నీ ఈజీగా తెలుస్తాయి. అట్లా కనుక వాటిని మనం ఈ దాదాపు అన్ని శబ్దాలు ఇట్లానే ఉంటాయి. అచ్ అచోచహ, అచి అచోహ అచ్చు, అట్లా
అచాభ్యాగ్వి అచేభ్య అనేది మనం ఇట్లా చూసుకుంటాం. అట్లానే ఎణ ఎణ అని ఆ విభక్తుల్ని దృష్టిలో పెట్టుకుంటాం. కాకపోతే మీకు అంటే సూత్రాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలంటే ఈ నియమాలు కింద వృత్తిలో కూడా అవన్నీ ఉంటాయి. వృత్తికారుడు మన కష్టపడకుండా వ్యాఖ్యానకారుడు ఎట్లా అయితే మనకు తెలుగులో శ్లోకం చదవగానే అర్థం కాకపోతే కింద వ్యాఖ్యానం మనకు డీటెయిల్ ఇచ్చినట్టుగా వృత్తికారుడు ఇచ్చాడు మనకు. దాన్ని ఇంకా మనకు సూత్రం ద్వారా కూడా కరెక్ట్గా అర్థం చేసుకొని దాంట్లో సూత్రం దాన్ని వృత్తికారుడు చెప్పాడు. సూత్రం చదువుకొని మనం చేసుకోవడం కాకుండా వెంబడే అంటే మీకు ఎప్పుడైనా ఇవాళ సూత్రం చదివినా ఎప్పుడైనా మీకు తర్వాత ఈ సూత్రం వరకు ఏం సూత్రాన్ని పదం సూత్రం ఆ సూత్రం ఏం చెప్పిందని మాకు వెంబడే మైండ్ తోల్చాలంటే వెంబడే మనకు ఈ సూత్రాన్ని మనకు వెంబడే గుర్తు వస్తే ఆ సూత్రం ద్వారా అర్థమవుతున్నారు. ఎక్కడైనా మీరు రిక్వైర్డ్ సూత్రం చెప్పాల్సి వస్తున్నాడు అంటే ఇక్కడ ఎట్లా ఒక ఉదాహరణ రిక్వైర్డ్ మాత్రం మీకు ఫస్ట్ సూత్రంగా చెప్తున్నాను. అట్లా మీకు ఏదైనా ఈక్వాలిటీ లాంటి సూత్రం చెప్పగానే వెంబడి మీకు దాన్ని ఇది ప్రథమ షష్ఠి కనుక ఇది అర్థం చక్క మీద చెప్పగలుగుతా విషయాన్ని. అంటే ఈ శబ్ద పరిజ్ఞానము దానికి చదివే విధానం షష్ఠి అర్థం ఏమిటి సప్తమి యొక్క అర్థం ఏమిటి ప్రథమ వ్యక్తి అర్థం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం తొందరగా అర్థం చేసుకుంటాం. ప్రతి సూత్రాన్ని చూడగానే మనం అర్థం చేసుకుంటాం. ఆ సూత్రానికి మన వృత్తి దాకా పోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా విభక్తులకి ఉండే అర్థాలను ఇక్కడ సూత్రాల్లో ఉండే అర్థాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ ప్రకారంగా వినియోగం అంటే నేను చెప్తా కదా శాస్త్రాన్ని బట్టి ఇప్పుడు ఆదేశం అనే పాత్ర మీరు జనరల్గా అర్థం చేసుకోకుండా ఆగమ అంటే రెండు వచ్చినట్టుగా అర్థం కాకుండా వ్యాకరణ యొక్క అర్థం చేసుకోవాలి. అందుకని సూత్రం వస్తుంది. షష్ఠీ స్థానే యోగా సూత్రం వస్తుంది. తస్మిర్దిష్టే పూర్వస్య అవన్నీ కూడా వస్తాయి మనకు. వాటిని ముందుగానే మనం చెప్పుకుంటాం. అట్లా ఇంకేమైనా అనుమానం చంద్రశేఖర్ గారు మీకు అర్థమవుతుందా? శబ్దాలు మీరు కొంచెం చూసుకోవాలి. అంతే ముందరవన్నీ కొంచెం అలా చదువుకోవాలి అన్ని. అయితే ఇక్కడి నుంచి ఈ ప్రకరణం కొత్తదే కనుక దీని ఇవాళ వీళ్ళందరూ కూడా కొత్తగానే మొత్తం మంది. మీరు కూడా అట్లా అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. ట్రై చేస్తున్నాను. ఈ పాఠాన్ని వివరించాను. ఎందుకేమైంది సంజ్ఞ అంటే కేవలం టెక్నిక్ వర్డ్స్ ఏమిటి అని చెప్పినందుకు మాత్రమే అంతే. అవి ఈ సంధి ప్రకరణకు తోడ్పడతాయి తప్పిస్తే అవి లేకపోతే నడవదని కాదు. అది ఇంకా గంటల వారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. నాకైతే ఈ సంస్కృత సూత్రాల వల్లనే జ్ఞాపక శక్తి పెరిగింది సార్. ఎవరికి? ఎక్కువ ఎనచి స్తోచునచుహు స్తోచునచుహు సవర్ణి దీర్ఘ ఇవన్నీ సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి దానివల్ల అయింది. మనము వృత్తిని గుర్తుపెట్టక్కర్లేదు. వృత్తిని మొత్తం ఇప్పుడు అవసరం లేదు, అర్థం అవుతుంది కదా. కేవలం ఇంత మాత్రం అంటే ఈ చిన్న సూత్రాలు గుర్తుంటే మొత్తం మనకు మొత్తం వచ్చేస్తే చేచ్చ అదేనా పరసవర్ణమా సార్? చేచ్చ అనేది పరంగా ఇవన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం. అవి అది చుత్వం సత్వం లక్ష్మీ ఛాయ్ తర్వాత దీర్ఘంగా కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. లక్ష్మీ ఛాయ లక్ష్మీ చివరి సూత్రం సంధిలో చివరి సూత్రం. మనం ఇంకొక పాఠంలో పెడుతున్నాం. రఘువంశ ఎలిజ గారు పెట్టారు చూడండి. మాటలు వచ్చేస్తున్నాయి, మాటలు అనిపిస్తున్నాయి. ఐఫోన్ గారు ఎవరో మాటలు అనిపిస్తున్నాయి, నూట పెట్టండి. కాశీ నుంచి వస్తున్నాయి మాటలు. కాశీ మాట తొందరగా ఉంటుందండి.
अथ प्रजानामधिपः प्रभाते जाया प्रतिग्राहितगन्धमाल्यां वनाय पीतप्रतिबद्धवत्सां यशोधनो धेनुमृषेर्मुमोच। अथ प्रजानामधिपः प्रभाते जाया प्रतिग्राहितगन्धमाल्यां वनाय पीतप्रतिबद्धवत्सां यशोधनो धेनुमृषेर्मुमोच। చవలి వారు చేస్తారని పద విభాగాలు చేస్తాను. చేయండి. ప్రజానాం అధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధవత్సాం యశోధనో ధేనుం ఋషేః ముమోచ. శోధనః యశోధనః ధేనుం ఋషేః ముమోచ. అంటే ఇక్కడ ధేను అంటే తేను అని రాశారు, ఒత్తు తా ఉంది. రెండో యశోధను తేను ధేనునే కరెక్ట్ అండి. ధేను ఆవు అంటే ధేను కరెక్ట్ అండి. పడితే కానీ ఓకే. ధేను కాకుండా వారు పదవి మీరు విభక్తులు చెప్తారా? ట్రై చేస్తాం గారు, పుస్తకం లేదు కానీ ఆ పుస్తకం శ్లోకం చూసుకొని చెప్పండి. అధ అవ్యయం గురుగారు. విసర్గలు అథానే అంతే. ఏంటి విసర్గతో అన్నారు, పట్టి అథానే అన్నారు కదా. అధ విసర్గలే ఓకే. విసర్గలేవు. అధ అవ్యయం. ప్రజానాం అకారాంత స్త్రీలింగం షష్ఠీ విభక్తి బహువచన గంధం. ప్రజాయాః ప్రజానాం ప్రజాయో ప్రజాయో ప్రజానాం. అధిపః అకారాంత పుల్లింగం ప్రథమావిభక్తి అధిప శబ్ద అధిపః అధిపౌ అధిపౌ అధిప. ప్రభాతే ప్రభాత శబ్ద ప్రభాతః ప్రభాతేషు ప్రభాతయో ప్రభాతేషు. అకారాంత నపుంసకలింగ సప్తమి విభక్తి ఏకవచనాంతః. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం గంధమాల్యే గంధమాల్యాః. అకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః. వనాభ్యాం వనేభ్యః. వనశబ్దः అకారాంత నపుంసకలింగ చతుర్థి విభక్తి. ప్రీత ప్రతిబద్ధ వత్సాం వత్సే వత్సాః. అకారాంత స్త్రీలింగ ద్వితీయైక వచనాంత. యశోధనః యశోధనం యశోధనాః. అకారాంత పుల్లింగ ప్రథమావిభక్తి. ధేనౌ. ఉకారాంత పుల్లింగ ఉకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః. ఋషోర్ ఋషీణాం. ఋషి శబ్దः ఉకారాంత పుల్లింగ షష్ఠైకవచనాంతః.
ముమోచ ఇది ఇది ముమోచ ధాతు గురుగారు భూతలిట్టు ఈ క్రియాపదం. అదే క్రియాపదం లిట్ లకారం. క్రియాపదం ఇట్లా భూతలిట్టు ప్రథమ పురుషం ఇది అంతే గురుగారు. మూచ ముచ్చతో ముచుహు అని వస్తుంది కానీ మీకు మోచ ముచ్చతో ముచుహు. ఓకే. దీంట్లో క్రియాపదం మనం ఒక శ్లోకాన్ని తీసుకునేటప్పుడు మొట్టమొదటి తీసుకోవాల్సిన దాంట్లోంచి ఇగలాగితే కొండ అన్నట్టు మనం ఏమంటాం, ఫస్ట్ క్రియాపదం తీసుకోవాలి. క్రియాపదం ఏది అంటే ముమోచ అంది. ముమోచ. ఈ ముమోచ అనేటువంటిది లిట్ లకారం. లిట్ లకారం అంటే ఏం చెప్పుకున్నాం మనం? భూతానద్యతన పరోక్షే లిట్ అని దాని పేరు. భూతకాలము అనద్యతనం అంటే ఇప్పుడు కానటువంటిది, ఎప్పుడు జరిగినటువంటిది. పరోక్షం అంటే మనకు తెలియంది. ఈ లిట్ లకారం భూతకాలం వాడదాం. మనము లకారాలు చదువుకున్నప్పుడు కూడా అనద్య భూతే లంగ్ చదువుకున్నాం, అభవత అభవతామం అగచ్చది అగచ్చని చదువుకున్నాం. అది ఈ మధ్య కాలంలో కొంచెం కొద్ది రొక్కతో తీసుకోవచ్చు. భూతే లుంగు కూడా ఒకటి ఉన్నది, అది మనం చెప్పుకోలేదు. భూతే లుంగు అట్లానే 3 రకాల భూతకాలు ఉన్నాయి. భూతే లుంగు, అనదిన భూతే లంగ్, తర్వాత లిట్ లకారం. లిట్ లకారం ఏంటి? భూత అనద్యతన అంటే భూతకాలం అంటే ఎప్పుడో జరిగింది. పరోక్షం అంటే మనకు తెలియకుండా జరిగింది అర్థం. అంటే ఇప్పుడు రాముడి కథ చదువుతున్నాం మనం. రామో నామ బభూవహం, ఇది మీకు చెప్పినటువంటిది. రాముడు అనేటువంటి వాడు ఉండెను అని చెప్పుకున్నప్పుడు ఉండెను అనేది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు రాముడు చూసారా మరి అంటే మనం చెప్పినటువంటి మాట స్పష్టంగా ఉండాలి. రాముడు ఉండేను అంటే నీకేం తెలుసు రాముడు ఉండేను? నువ్వు చూసావా మరి? చూడనప్పుడు మరి ఎట్లా చెప్తున్నావు ఉండేను అని? అంటే దానికి అట్ట అనేటువంటి మనం కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎవరి ద్వారా తెలుసుకున్నది, అదే పురాణాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వేరే వాడు చెప్పింది కావచ్చు, భూతకాలంలో ఎప్పుడో చెప్పినట్టు దానికి అట అనేది చెప్పుకొని భూతకాలం జరిగింది అప్పుడు. అంటే రాముడు అనేవాడు ఉండేనట. రామో నామ బభూవహుం తదబలాసీతే తిహుం అని లోకం చెప్పుకున్నట్టుగా రాముడు ఉండేనట అని కథలలో వస్తుంది. ఇది దాదాపు ఇట్లాంటివన్నీ కూడా. దీంట్లో ఈ అయితే ఇక్కడ ముమోచ అంటే ఏంటి? ముచ్ ధాతు వదులుట అని అర్థం. వదులుట అంటే అర్థం ఏంటి? వదిలేను అని అర్థం. అని వదిలేనట అని అర్థం అనుకోండి. వదిలే అని చెప్పినా మనకు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఇబ్బంది లేదు. అయితే ఎవరు కర్త వస్తుంది? కర్త ప్రధాన. దీంట్లో ప్రధాన వ్యక్తులు మనం పదాలు ఏరుకోవాలి. మన విభక్తుల్ని తెలుసుకున్నాక కనుక దీంట్లో ప్రధాన వ్యక్తి పదాలు ఎన్ని ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి ఒక్కసారి చూడండి. అధిపః, తర్వాత యశోధన విశేషణ, అధిపః 2 ఉన్నాయి. అధిపః 2 ఉన్నాయి. అవును. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే విశేషం, ఒకటి విశేషణం. దీంట్లో ఏది విశేషం, ఏది విశేషణం? యశోధన విశేషణం, అధిపః విశేష్యం. అది విశేషం అంటే విశేషమే ప్రధానం. అది ఒకటే విశేషం ఉంటుంది, మిగతా విశేషణాలు అంటే విశేషణాలు ఎన్నైనా ఉండవచ్చు. కనుక అధిపః అన్నప్పుడు ఎవరికి అధిపః? ప్రజానాధిపః యశోధన. యశోధనుడైనటువంటి వాడు, ప్రజలకు అధిపతి అయినటువంటి ఆయనే ముమోచ వదిలిపెట్టాడు. దేనిని వదిలిపెట్టాడు? ఎన్ని ఉన్నాయి ద్వితీయభక్తులు చూడండి మళ్ళీ ఒక్కసారి. ధేను ఒకటి, ప్రీతిబద్ధ వత్సం, ప్రీతిబద్ధ వత్సం కూడా అండి. 3 పదాలు ఉన్నాయి. ప్రధాన షష్ఠీ భక్తి. ఈత ప్రతిబద్ధ వత్సాం
రెండోది జాయా ప్రతిగ్రహ గంధమాల్యం ఒకటి, పీత పీత ప్రతిబద్ధవత్సవం రెండోది, ధేను 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 విశేష పదం మళ్ళా ధేను ధేను రెండు విశేషణాలు. అవును. ఈ ధేను ఎటువంటిది అని ప్రశ్న వేస్తే మనకి అవి వస్తున్నాయి. అవి ఏమిటి అంటే ఒకటి జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య. అవును. జాయ అంటే భార్య, భార్య. జాయ చేత ప్రతిగ్రాహిత స్వీకరించబడినటువంటి గంధమాల్యములు కలది. అంటే ఎవరి యొక్క అంటే రాజు యొక్క భార్య అన్నమాట. ఇక్కడ అవును. అధిపుడి యొక్క భార్య చేత ప్రతిగ్రాహితం. గ్రాహిత అనేది తప్రత్యయం గనక తప్రత్యయం కంటే ముందున్నది చేత అనే దానిలో ఉంటుంది, దాదాపు అర్థంలో ఉంటుంది. ఆ, ప్రతిగ్రాహితం అంటే దేని చేత ప్రతిగ్రహించబడింది? జాయ భార్య చేత గ్రహించబడినటువంటిది. తృతీయాభక్తి ముందు ఉంటుంది. అంటే ప్రతిగ్రహిత గ్రహించబడింది. భార్య చేత గ్రహించబడినటువంటి గంధము మాల్యములు కలది. గంధం అంటే చందనం, మాల్యములు అంటే కులమాలలు. అవి వాటికి అంటే పూజించిందనమాట. అవి పూజించబడ్డటువంటిది అర్థం. వాటి చేత గంధమాల్యములు చేత పూజింపబడినటువంటిది. ఇంకా ఎటువంటిది? అని ప్రశ్న వేస్తే పీత ప్రతిబద్ధవత్సం. ఇక్కడ పీత కూడా తత్పరిచయమేనండి. పీత కూడా కదా, పీత కూడా తత్పరిచయమే. పీత కూడా తప్రత్యయం. అవును. పీత అంటే త్రాగబడిన. త్రాగబడిన. పీత అంటే రెండు అర్థం అనేది. పశువు కూడా ఉన్నది, పీతాంబరం లాంటిది. అది ఇక్కడ ప్రత్యయం కాదు, ఇది తప్రత్యయం. పీత తత్పరిచయం. అవును. పీత అంటే పీత అంటే పచ్చని అని కదా అర్థం? కాదు, కాదండి, కాదండి. త్రాగబడిన. త్రాగబడి ప్రతిబద్ధ, ఇది కూడా తప్రత్యయం. కట్టివేయబడ్డాడు అంటే రెండు ఉన్నాయి తప్రత్యాలు. ఒకటి త్రాగబడింది, మళ్ళా మరలా ప్రతిబద్ధ అంటే కట్టివేయబడినటువంటి వత్స లేగదూడ కలది. లేగదూడ అంటే ఆ ఆవు యొక్క ధేనువు యొక్క లేగదూడ ముందు పాలు తాగింది, ఆ తర్వాత తిరిగి కట్టివేయబడ్డది. అటువంటి లేగదూడ కలది. బౌరి సమాసం. అది బౌరువే, ఇది బౌరువే, రెండు బౌరులే. జాయ ప్రతిగ్రాహిత మాల్య అనేది బౌరువే. అంటే మాల్య శబ్దానికి ధేను అని అర్థం లేదు. ఇవన్నీ చేసి కలది ఏదో అది అని మనం తీసుకుంటే, బౌరి సమాసం తీసుకుంటే అప్పుడు ధేనువుకి వస్తుంది. దీంట్లో ఈ పదాలు దేంట్లో కూడా ధేను అనే పదం ఉండదు. మీకు తెలుసు బౌరి సమాసం అంటే. బౌరి సమాసం అంటే అన్య పదార్థ ప్రధానం. వేరే పదం అర్థం. వేరే పదం ఏంటి అంటే ఇవన్నీ కూడా విశేషానికి పోతాయి, సంక్రమిస్తాయి. గంధమాల్యములు కలది అంటేనే అప్పుడు ధేనువుకి అర్థం వస్తుంది. గంధమాల్యం వరకు అర్థము మామూలుగా బౌరి సమాసం లేకుండా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. గంధమాల్యమును అని మాత్రం చెప్పుకోవచ్చు. గంధమాల్యమును అని అర్థంగా అక్కడ కుదరగా గంధమాల్యం కలది అని అర్థం చెప్పుకోవచ్చు. అట్లానే పీత ప్రతిబద్ధ వత్స అని కేవలం లేగదూడ కూడా చెప్పుకోవచ్చు. విశేషణ అది కర్మధార సమాసం చెప్పుకోవచ్చు. చెప్పుకున్నప్పుడు లేగకే అర్థం వస్తుంది. అట్లాగా కలది అని అర్థం చెప్పుకుంటే ధేనువుకి అర్థం వస్తుంది. అంటే ఒక పదానికి 2-3 సమాసాలు కూడా చెప్పుకోవచ్చు అట్లా. కనుక ఇక్కడ మనం పౌరి సమాసంగా చెప్పుకుంటే అటువంటి ధేనువును యశోద ముందు ఇప్పుడు అగదాం మనం ఏందాం. ముందు ప్రథమ ద్వితీయ క్రియాపదం చెప్పుకుందాం. ప్రాతకాలమును ధేనువును విడిచిపెట్టాడు. ఎక్కడి కొరకు విడిచిపెట్టాడు? దేనికంటే వనాయ, వనం కొరకు విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టిన కారణం ఏమిటి అంటే వనాయ. అప్పుడు అది ఎప్పుడు? ప్రభాతే. ఇంకా ఎప్పుడు అంటే అనంతరం. అనంతరం అంటే వెనక సూత్రం, వెనక శ్లోకాన్ని అందరూ తీసుకోవాలి మనం. వెనక శ్లోకంలో జరిగినటువంటి తర్వాత అని అంటే ప్రాతకాలం జరిగిన తర్వాత అప్పుడు అని అర్థం. అనంతరం. అనంతరము ప్రాతకాలమునందు ప్రజలకు అధిపతి అయినటువంటి యశోధనుడైనటువంటి ప్రజలకు అధిపతి అయినటువంటి రాజు జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యమైనటువంటిదిను పీత ప్రతిబద్ధవత్సమైనటువంటి ధేనువును వనం కొరకు ముమోచ వదిలిను అని ఈ శ్లోకంలో మొత్తం. ఒక శ్లోకంలోని అర్థం తీసుకోవాలంటే ఇట్లా గుంజుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు సూత్రంలో మనం చెప్పుకున్న సూత్రం యొక్క అర్థాన్ని ఎట్లా చెప్పుకుందాం అనేది వ్యాకరణం చెప్పుకుందాం. అదే ప్రకారం దీంట్లో కూడా అదే విధంగానే మనం క్రియాపదం తీసుకోవాలి. ఆ క్రియాపదాన్ని ప్రధాన వ్యక్తి, ద్వితీయ వ్యక్తి ముందు తీసుకుంటే ఒక వాక్యం సెటరేట్ అవుతుంది. దాని మీద ప్రశ్న వేసుకుంటే ఇదే ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఏమిటి అంటే ముమోచ ఫస్ట్ క్రియాపదం,
వదిలేను. ఎవరు వదిలేను అంటే అధిప. ఎవరి యొక్క అధిప? ప్రజానాధిప. ప్రజానాధిప ఇంకా ఎటువంటి వాడు? యశోధనుడు అయినటువంటి వాడు. దేనిని వదిలేను? ధేను. ఆ ధేను ఎటువంటిది అంటే జాయ ప్రతిగ్రహ గంధం అనేది. ఇంకా ఎటువంటిది? దీపవత్సమైనటువంటిది. ఈ దేని కొరకు వదిలేను? వనం కొరకు. ఎప్పుడు? ప్రభాతే. ఎప్పుడు? అథ. అంటే కింది నుంచి మీదకి పోతాం ఆకాంక్ష, మీద నుంచి కిందికి వస్తే అన్వయం. ఇప్పుడు ఈ ఋషి అనేది ఎట్లా అన్వయం చేస్తుంది? ఆ ఋషేహ ధేను. మన ఋషి యొక్క ధేను అంటే కస్య కస్య ధేను అనేది చెప్పుకుంటే నేను ఋషేహ ధేను. ధేను అనేది ధేనుకు అదొక సంబంధంగా ఎవరి కొరకు ఎవరొక ధేను అని మనం ప్రశ్న వేసుకుంటే ఎవరి కొరకనే? ఉమ్, ఇప్పుడు ఋషి అనేది ఎవరి కొరకని తీసుకోవాలా? ఋషి ధేను యొక్క ధేను యొక్క ఋషి ధేను ఋషి యొక్క ధేను అన్నమాట. ధేను కస్య ఆ ధేను ఎవరిది అని గౌతమ ధేను మహర్షి వశిష్ఠుడిది. వశిష్ఠుడిది ఇచ్చారు. ఇక్కడ వశిష్ఠ కథలో మహర్షి ధేను. అంటే ఇవ్వలేదండి. కథాపరంగా తీసుకుంటే కథ పూర్వంగా కూడా మనకు అర్థం కాదు. నాకు కథ తెలియదండి. అదే చెప్తాను ఇవాళ కదా మొదలు పెట్టింది. నేను అనేది కథ తెలియనప్పుడు ఆ ఋషి ఎట్లా తీసుకోవాలి? మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నేను మిస్ అయినా కదా అది. నేను అక్కడ మిస్ అయినా పదాన్ని ఋషి చెప్పాల్సింది కదా. అడగలో తప్పితే మీరు బ్రహ్మాండంగా అడగవచ్చు. అందరూ కూడా అడగమని అంటున్నాను. అడిగింది తప్పే ఎక్కడ ఉండదు. అదేమీ లేదు. అడిగితేనే కానీ తెలుస్తుంది అన్ని విషయాలన్నీ కూడా. అంటే ధేను ఋషే ముమోచ అదే ఋషే ధేను ముమోచ. ఋషే షష్ఠీ విభక్తి. ఋషే షష్ఠీ భక్తి. ఋషి శబ్దము హరిశబ్దం లాగా హరే హరియోహో హరిణం ఋషి. వశిష్ఠ మహర్షి యొక్క ఆవు. అయితే ఇక్కడ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు వశిష్ఠుడు ఆవుని ఈ రాజు ఎందుకు ఇస్తాడు? అదే మేపడానికండి, మేయడానికి. మేపడానికి తీసుకున్నాడు. కథలోకి పెడితేగా తెలిసేది. నేను కథ అయిపోతున్నాను. పిల్లల కోసం తీసుకున్నాడు. పిల్లల పుట్టం కోసం అడిగితే ఈ దేవుడు పెంచమంటాడు. అయ్యా వాడి వాళ్ళు నేను చెప్పనిస్తారా? మన్నించండి సార్. అంటే ఇది రఘువంశం అనే మహాకావ్యం. రఘువంశం అనే పేరు కావ్యానికి పెట్టేయడానికి ఒక నియమం ఉంది. అంటే అది యొక్క ఫలితం కానీ దానికి ప్రధానంగా తెలియజేయడం అనేది ప్రధానం. రఘు అనే మహారాజు యొక్క వంశం. రాముడు శ్రీరామచంద్రుడు ఆ రఘువంశంలో పుట్టినప్పుడు రామవంశం అనలేదు. అంటే రాముడి కంటే కూడా ఘనమైన కీర్తి గలవాడు రఘు మహారాజు. అందుకొరకే రఘువంశం అంటే ఆయన గొప్పద ఉదాత్తమైనటువంటి వాడు. ఆ రఘు మహారాజు పుట్టడానికి ముందు అంటే అంత గొప్ప పేరు గలవాడు పుట్టడానికి తల్లిదండ్రుల చరిత్ర చెప్తుంటారు. ఎవరైనా ఒక మహనీయుడికి చెప్పినప్పుడు ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చెప్పి తర్వాత చెప్తుంటారు. అట్లా ఇక్కడ తల్లిదండ్రుల కథ మనకు వస్తుంది. ఆ తల్లిదండ్రులు ఎవరు అంటే దిలీప మహారాజు. దిలీప మహారాజు సుదక్షిణాదేవి అనబడేటువంటి ఇద్దరు ఈ కోసరాజులు. ఆయనే రఘువుణ మన్వయం వక్షయానికి ముందు ప్రారంభంలో రఘు చెప్తుంటాడు. అక్కడ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క వంశంలో దిలీపుని దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఈ దిలీప మహారాజుకు అన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా వీరుడు, చాలా బ్రహ్మాండమైనటువంటి రాజ్యం పరిపాలిస్తూ అన్ని రకాలైనప్పటికీ సంతానం లేదు. ఆయన అనేక రకాలుగా చేసి చివరికి చక్రవర్తుల్లో చెప్పే అతనే కదండి. ఆ చక్రవర్తుల్లో వచ్చే చక్రవర్తి కదా దిలీపుడా? దిలీపుడు, సగరుడు, అవును, వీళ్ళు షట్ చక్రవర్తుల్లో ఉన్నవాళ్లే. చక్రవర్తి ఉన్నట్టు. అయితే వాళ్ళు చివరికి ఏదైనా దైవికమైనటువంటి తోడ్పాటు కావాలి అనే ఉద్దేశం చేత తమకు కులగురువు అయినటువంటి లేదా పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. దాంట్లో బ్రహ్మాండంగా ఆశ్రమానికి వెళ్ళే మార్గం అంతా కూడా చాలా ప్రధాన దాంట్లో ఉంది. అక్కడికి వెళ్ళాక ఆయన అతి సదుగా చేసిన తర్వాత అప్పుడు ఆయనను వీళ్ళు ప్రార్థిస్తారు. ఏమిటంటే మాకు సంతానం కలగడం లేదు, లేరు, చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా పితృవులు తర్పణాలు స్వీకరిస్తులేరు అంటాడు ఒక మాట. దానికి ఒక వ్యాఖ్యాకారం ఏంటంటే ఆయన పితృదేవత వచ్చి తర్పణ స్వీకరించేవాళ్ళు అని ఒక వ్యాఖ్యానం ఎదురుకుండా వచ్చి ఇస్తున్నారు. వాళ్ళ దుఃఖిస్తూ కళ్ళనీరు గారుతూ వాళ్ళు నేను ఇచ్చి తర్పణ స్వీకరించలేకపోతున్నారు, ఎందుకంటే సంతానలే నీకు అని బాధపడుతున్నారు, ఎట్లయినా కలగాలి అని వాళ్ళు అడిగితే అప్పుడు ఆయనే సరే ఈ విధంగా చాలా కథలో చాలా విషయాలు చెప్పినప్పుడు కూడా ఆయన ఒకసారి దివ్యజ్ఞానం చూసి ఆయన ఏమంటారంటే మీరు పూర్వంలో ఒకసారి
స్వర్గలోకానికి వెళ్ళారు. దేని కొరకు? ఇంద్రునికి సహాయం చేయడానికి కొరకు. పూర్వంలో దేవతలకు రాక్షసులకు జరిగేటువంటి యుద్ధంలో కూడా మానవుల యొక్క సహాయం కూడా తీసుకునేవాళ్ళు అనేటువంటి మన పురాణం చాలా చోట్ల కనబడుతుంది. దశరథ మహారాజు కూడా దేవాసుర యుద్ధానికి దేవత సహాయంగా వెళ్ళాడు అని మనం ఆ సమయంలోనే కైకేయికి వరం ఇచ్చాడు అని కథ పడుతుంటాం. అట్లానే రఘుమహారాజు దిలీప మహారాజు కూడా అట్లా వెళ్ళాడని, నువ్వు వెళ్ళే దగ్గర గుర్తున్నదా అని అంటూ, వెళ్ళిన తర్వాత అంతా అయిపోయి తిరిగి వచ్చే సమయంలో నువ్వు తోలు వస్తున్నావు, అక్కడ నీకు సన్మాన సత్కారాలు బాగా చేయి, చాలా బ్రహ్మాండంగా ఆచరించడం వెళ్ళే తోలు వస్తున్నప్పుడు మార్గంలో కల్పవృక్షం కింద కామధేను పడుకొని ఉన్నది, కూర్చున్నది. నీవు ఆ సమయంలో ఆలోచిస్తున్నావు. ఏమని ఆలోచిస్తున్నావు? భార్య గురించి. భార్య ఋతుమతి. ఆ సమయంలో సంగమం చేయాలి. ఋతుమతి సంగమం చేస్తే కానీ సంతానం లేదు. అంటే ఋతుమతి అయినప్పుడు భార్య సంగమం చేయకపోతే మహాపాపం అనేది ఉంది. కనుక ఆ సమయంలో, అంటే ఋతుమతి అంటే ఆ సమయం 4వ రోజు 5వ రోజు ఉంటుంది. ఆ సమయంలో సంగమం చేయకపోతే పాపం కింద లెక్క. అయ్యో, నేను సమయానికి అందుకోలేకపోతున్నాను, నాకు సంతానం మరి ఏవైతుందో కదా అనే విధంగా నువ్వు ఆలోచిస్తూ ఆ కామధేనువును గుర్తించలేదు. కనుక అంటే పెద్దవాడు బ్రాహ్మణులు కానీ, గౌరవనీయ వ్యక్తులు కానీ, దేవతలు కానీ, దేవాలయం కానీ కనపడ్డప్పుడు నమస్కారం చేయకుండా వెళ్ళిపోతే పెద్ద మహాపాపం. అది గొప్పనైనటువంటిది. కనుక నీవు ఆ సమయంలో చేయకపోయి వెళ్ళినందుకు కామధేను కోపం వచ్చి నీకు శాపం పెట్టింది. ఏమిటంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో సంతానం గురించి అది కలగదు అనేది. కనుక అది కలగాలి అంటే ముళ్ళు నా సంతానాన్ని నువ్వు సేవిస్తే అవుతుంది అని నీకు అట్లా శాపం పెట్టింది. ఆ శాపం కూడా నువ్వు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రథం యొక్క వేగంలో, రథధ్వని యొక్క శబ్దాల్లో నువ్వు వెళ్ళలేకపోయినావు. కనుక ఈ విధంగా నీకు ఆటంగా ఏర్పడ్డది. మరి ఎట్లా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం కామధేను కూతురైన నందినీ ధేను నా దగ్గర ఉన్నది. ఈ నందినీ ధేనువు నా దగ్గర నాకు హవనాలు అన్ని కూడా చేస్తూ ఉంటుంది, దగ్గర ఉంటున్నది. నందిని గురించి కూడా కథ కూడా చాలా విన్నాము. ఎందుకంటే ఆ ధేనువు ద్వారా అనేకమైనటువంటి ఆయనకి ఏమంటే ఇచ్చినటువంటి ఉన్నాయి. విశ్వామిత్రుడు వచ్చి ఒకసారి ఈ ధేనువును పట్టుకుపోతానని అంటే దాని నుంచి అనేకమైనటువంటి, ముందేమో ఆ విశ్వామిత్రుడు వచ్చి మీకు ఏదో ఆయన వశిష్ఠ మహర్షి నమస్కారం చేయబోద్దామని వస్తే, మీరు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు. అంటే మీది ఉన్నది పర్ణశాల, మీరున్నది ఒక పెద్ద గుడిసె, దీంట్లో నేను మహాసైన్యంతోనే వచ్చాను, వాళ్ళు 1000 కొద్ది ఉన్నారు, వాళ్ళకి మీరేం సహాయం చేస్తారు, వద్దు నమస్కారానికి కాదు, మీకు ఏమంటే అది పెడతామంటే వాళ్ళందరూ సరే అన్నారు. స్నానం చేసి వచ్చి కూర్చున్నప్పటికి కూడా చూస్తే అక్కడ వంట లేదు, ఏమి లేదు. ఇది ఏం చేస్తున్నారు అని చూసుకున్నాను. నాకు సమయానికి రండి, సరే ఈయన ఏం చేస్తాడో అనుకున్నాను. సమయానికి అందరూ వచ్చి కూర్చున్నరికి అప్పుడే ఆ ధేనువులోంచి అనేక మంది సైన్యం వెళ్ళి, వాడు భటులు వెళ్ళి రకరకాల ఎవరెవరికి ఏ ఇష్టమైన పదార్థం ఆ పుష్టాలు వండేవారు అనేటువంటి వేరే కథ. అది రఘువంశ కథ కాకపోతే చెప్తున్నారు. అయిన తర్వాత అప్పుడు ఆయనకు అనిపించి, ఓహో ఇది నా దగ్గర ఉండాలి అనే కోపంతోనే ఆయన నాకు ఇమ్మని అంటే ఇవ్వకపోతే లేకపోతుంటే దాంట్లోనే అనేక వీర సైన్యులు వచ్చి వాళ్ళందరినీ తరిమి కొట్టింది. అప్పుడు అనుకుంటాడు విశ్వామిత్రుడు, నాకు ఏంటి, నేను ఇంత శక్తి సంపన్నుడైనా ఈ బ్రాహ్మణుని మీద గెలవలేకపోయినాను, అందుకే నేను బ్రహ్మత్వం పొందాలి, బ్రహ్మర్షి కావాలి, తపస్సు చేస్తాడు, బ్రహ్మర్షి అయినాడు అని కథ. అటువంటి నందిని ధేనువు ఈ దగ్గర ఉంది. నేను నా దగ్గర ఈ నందిని ధేనువు సేవిస్తే, నందిని ధేనువు యొక్క అనుగ్రహాన్ని పొందితే నీకు సంతానం కలుగుతుంది. నువ్వు ఆ సేవ అంటే ఏమిటి? గొల్లవాడిలాగా దాన్ని తీసుకువెళ్ళాలి, అక్కడ పోవాలి, ఆ వెంబడి ఏముందో అవన్నీ ఏర్పరచుకోవాలి, పోయి తిరిగి రావాలి. నువ్వు అదేదాకా ఇక్కడే దీక్ష, అది ఓ సేవ అనే దీక్ష. ఆ దీక్షతో నువ్వు ఉండాల్సినది అని ఆయన చెప్పేది. ఇది ఇక్కడ మొదలు పెడతాడు. ఇవాళ మొదటి రోజు అనమాట వాళ్ళకు. ఆయన అప్పుడు అంటే ఆ విధంగా చెప్పిన తర్వాత ఆయనే తాను గొల్లవాడలాగా దానికి ఎంత తెల్లవారివ్వగానే పూజలు చేశారు. ఆ లేగ పాలు తాగింది. అయిన తర్వాత అప్పుడు మెల్లగా తాను అడవికి తీసుకువెళ్తున్నాడు. లేగని మాత్రం లేక అక్కడే ఉంటుంది. ఆవుని పెడుతుంది. ఆవు ఎట్లా చేస్తే ఆవుకు ఏం కోరిక? ఆవును కొట్టకుండా తిట్టకుండా, కొట్టడం కూడా తప్పే, దాని మార్గాన్ని నిర్దేశించడం తప్పు. కనుక ఆ విధంగా వెళ్ళవచ్చు. అంటే తాను ఏం చేస్తే ఆ పని చేసుకుని నువ్వు చేస్తే చాలు, సహకరిస్తే చాలు అని చెప్పారు. ఆ ప్రకారంగా ఆయన సేవించాడు. ఎన్ని రోజు సేవించాడు అంటే దాదాపు 1 రోజు ఉంది. దాని తర్వాత మనకు ఇక్కడ అటువంటి యొక్క సేవనే రఘుమహారాజు జన్మించాడు అని, అంటే ఇంత సేవలనే పుట్టినవాడే రఘుమహారాజు. ఆ కామధేను యొక్క నందిధేను యొక్క వరం అని పుట్టాడంటే నేను రఘుమహారాజు గొప్పవాడైనాడు. ఆయన గొప్ప చరిత్ర కథ ఉంది. ఆ తర్వాత మనం ఈ గోసేవ వరకు మాత్రమే శ్లోకాలు చెప్పుకుందాం.
ఇది ఇవాటి యొక్క పాఠంలోని అంశం. దీన్ని మనం ఇవాటితో ముగిద్దాం. ఇప్పుడు సమయం కూడా దాటిపోయింది, ఆపేద్దాం. అందరికి కూడా శుభరాత్రి, ధన్యవాదాలు, నమస్కారాలు. శుభాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. అక్కడి వారు ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఏం చేస్తున్నాను